మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. గురుగారు, ఉపవాసం చేయలేని వారు మరి ఏం చేస్తే బాగుంటుందంటారు ఆ ఫలితం దక్కడానికి? ఉపవాసం అనేది శరీరానికి చెందింది. చాలా చిన్న విషయం ఉపవాసం అనేది. శరీరం కన్నా గొప్పది మనస్సు, మెదడు. మనం మనసుని శుద్ధి చేసుకోవాలి. మనసుని శుద్ధి చేసుకోవాలంటే ఫస్ట్ ఈ మొబైల్ ఫోన్ తీసుకొని ఎవరితో అయితే గొడవలు ఉన్నాయో వాళ్ళకి ఫోన్ చేసి సారీ చెప్పాలి. మనము 100 సంవత్సరాలు కొన్ని జన్మలు అయిపోయినా మనకి ఎంత అహంకారం ఉంటుందంటే మనం తిట్టినోడిని మనం కొట్టినోడిని సారీ చెప్పాం. ఫస్ట్ దయచేసి ఫోన్ తీసుకొని వాడికి సారీ చెప్పండి. సగం దరిద్రం మీకున్న మొత్తం వదిలిపోద్ది. మీ జీవితంలో నూతన సక్సెస్, కొత్త విజయం చూస్తారు. జస్ట్ టెల్లింగ్ సారీ, అదే సారీరా ఏమనుకో క్షమించేయి అని చెప్పి పెట్టే కట్ చేసే కావాలంటే. ఒక్కసారి మానసిక శుద్ధి, ఇది శుద్ధి చేసుకోవాలి. ఒక్కసారి వాడికి సారీ చెప్తే అమ్మ అన్ని ఇట్లా రిలాక్స్ అయిపోవచ్చు. లేదంటే అది లోపల 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 తింటూ ఉంటుంది మనల్ని. నువ్వు ఎంత పెద్ద తప్పైనా చేయవచ్చు. ఆడు క్షమించేశాడంటే అయిపోయింది కదా. ఇప్పుడు నేను 10 లక్షలు తీసుకున్నాను, అరే నన్ను క్షమించేసాను రా అని చెప్పాడు అనుకోండి, ఇంకా అయిపోయింది కదా. అయిపోయిందా లేదు? ఒక్కసారితో క్షమాపణతో మొత్తం అయిపోయింది. వాడు క్షమించలేదు, లేదు నాకు డబ్బులు ఇవ్వమంటే డబ్బులు ఇచ్చేయి. ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే సారీ చెప్పి, ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు కనీసం సారీ క్షమించు అని చెప్తే చాలు. మానసిక శుద్ధి, దరిద్రం వదిలిపోద్ది కదా, చాలు. అది గనక జరిగితే సక్సెసే సక్సెస్. మనం ఏం చేస్తాం అంటే తప్పు మీద తప్పు, సారీ చెప్పడం కదా, ఇంకో తప్పు యాడ్ చేస్తాం. దాని మీద ఇంకోటి మూట కడతాం ఇన్ని తప్పులతో. చివరికి ఏం మిగులుతుంది? ఏం మిగలదు. ఏమవుతుంది? ఒక యాక్సిడెంట్ అవుతుంది, ఫ్యామిలీ వదిలేస్తుంది, చివరికి తిండి లేక నీళ్ళు లేక రోడ్డు పక్కన పడి చిరిగిపోయిన బట్టలతో బీడి తాగాల్సి వస్తుంది. సినిమాలో చూస్తుంటాం కదా గడ్డాలు పీల్చి, అలాంటి పరిస్థితి వచ్చేస్తుంది. ఎందుకంత అవసరమా?